ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నదని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరుల అప్పారావు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు. చేరవచ్చిన మీకు క్రీస్తు ప్రభు నామంలో ఈ ఉదయకాలమందు శుభములు వందనాలు తెలియపరచుకుంటున్నామండి. లేఖనం ఏమి చెప్పుచున్నదనే కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వశక్తివంతుడు అయిన తండ్రి, కృపగలిగిన మా దేవ, మహోన్నతుడువు గనుడు అయిన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలమందు ఫోన్ కాంటాక్ట్ ద్వారా మేము ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ నాయన మమ్మల్ని అందరినీ సమకూర్చి దేవా మీ యొక్క లేఖనమును చదువుకోవడానికి, మీ నామమును ప్రార్థించుకొనుటకు మీరు మా ఎడల చూపించిన ఈ గొప్ప ప్రేమ, దయ, కనికరమును బట్టి మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో చేరు వచ్చినటువంటి సేవకులను, మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి శుభములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యాన్ని నాయన బోధించడానికి సిద్ధపడినటువంటి నాయన సేవకులు, మీ కుమారులు దేవకిరణ్ గారిని బట్టి, సహోదరుడు అనిల్ బాబుని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారికి కావలసినటువంటి మంచి జ్ఞానమును, వివేకమును, చక్కని స్వరమును ఇచ్చి మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాం. వినుచున్న మాకు ఉత్సాహ సంతోషములను ప్రసాదించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తూ మొదటి కీర్తనగా సహోదరులు అప్పారావు గారు పాడి వినిపిస్తారు. రెండవ కీర్తనగా సహోదరులు లాలయ్య గారు పాడి వినిపిస్తారు. క్రైస్తవుండ కదలి రావయ్యా, కలుషాత్మలకు యా సిలువ శక్తిని చాటవేమయ్యా. క్రైస్తవుండ కదలి రావయ్యా, కలుషాత్మలకు యా సిలువ శక్తిని చాటవేమయ్యా. ఎండవానాలనియో జడిసి ఎంతకాలము మూలనుందువు, ఎండవానాలనియో జడిసి ఎంతకాలము మూలనుందువు, కండలను ప్రేమింతువేమన్నా. ఈ మట్టి కండలు ఎంత పెంచిన మంటికేరన్నా, కండలను ప్రేమింతువేమన్నా. ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికేరన్నా. క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్మలకు యా సిలువ శక్తిని చాటవేమయ్యా. వసుధలో ప్రజలెల్లరూ యేసు వాక్యంబు విని క్షోద్బోధకిను వాంఛించుచుండగను. వసుధలో ప్రజలెల్లరూ యేసు వాక్యంబు విని క్షోద్బోధకుని వాంఛించుచుండగను. మిషనులెల్లా మిషలు చేత మిట్టుపడుచు వాదములతో, మిషనులెల్లా మిషలు చేత మిట్టుపడుచు వాదములతో యేసు బోధను విడచినారన్నా. నీవెంత కాలము వారి స్థితిని సహింతువోరన్నా. యేసు బోధను విడచినారన్నా.
నీవెంత కాలము వారి స్థితిని సహింతువోరన్నా, క్రైస్తవుండ కదలి రావయ్యా. కలుషాత్మలకు యా సిలువ శక్తిని జాటవేమయ్యా. సత్యవాక్యము సంతలో దులిపి, బోధకుల దొరల బత్యములపై భ్రాంతులో నిలిపి, సత్యవాక్యము సంతలో దులిపి, బోధకుల దొరల బత్యములపై భ్రాంతులో నిలిపి, చిత్రమగు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించు, చిత్రమగు అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించు సూత్రధారులు చేరరాదయ్యా. సుఖభోగమిడిసి సత్యవాక్యము చాటరావయ్యా. సూత్రధారులు చేరరాదయ్యా. సుఖభోగమిడిసి సత్యవాక్యము చాటరావయ్యా. క్రైస్తవుండ కదలి రావయ్యా. కలుషాత్మలకు యా సిలువ శక్తిని జాటవేమయ్యా. శక్తిహీనుడు నందువేమయ్యా. సౌజన్యమగు వాక్యంబు శక్తిని అందుకొనుమయ్యా. శక్తిహీనుడు నందువేమయ్యా. సౌజన్యమగు వాక్యంబు శక్తిని అందుకొనుమయ్యా. భక్తిహీనత పారద్రోలి భ్రష్టు మనసును బయలుపరుచు, భక్తిహీనత పారద్రోలి భ్రష్టు మనసును బయలుపరుచు, శక్తి కలిగి సువార్త చాటెదవు. సువార్త జయమే నిన్నును బలపరుచును బహుగా. శక్తి కలిగి సువార్త చాటెదవు. సువార్త జయమే నిన్నును బలపరుచును బహుగా. క్రైస్తవుండ కదలి రావయ్యా. కలుషాత్మలకు యా సిలువ శక్తిని జాటవేమయ్యా. నీతికై భక్తాదివరులెల్లా నిజ విశ్వాసము నిలుపుకొని పోరాడిరే చాలా. నీతికై భక్తాదివరులెల్లా నిజ విశ్వాసము నిలుపుకొని పోరాడిరే చాలా. కత్తిపోటులు రాళ్ల దెబ్బలు కరుకు గల రంపముల కోతలు, కత్తిపోటులు రాళ్ల దెబ్బలు కరుకు గల రంపముల కోతలు, బెత్తములు కొరడాల దెబ్బలు పైబడి చీలే దేహము వాలలాడెను రక్తము భూమిపై. బెత్తములు కొరడాల దెబ్బలు పైబడి చీలే దేహము వాలలాడెను రక్తము భూమిపై. క్రైస్తవుండ కదలి రావయ్యా. కలుషాత్మలకు యా సిలువ శక్తిని జాటవేమయ్యా. ఆది సంగము నార్చుటకు నుంచి ఆ దుష్ట నీరో అధిపతి సెలరేగి గర్వించి, ఆది సంగము నార్పుటకు నుంచి ఆ దుష్ట నీరో అధిపతి సెలరేగి గర్వించి, ఆది క్రైస్తవ భక్తుల స్తంభములు గట్టి తారుపోసి, ఆది క్రైస్తవ భక్తుల స్తంభములు గట్టి తారుపోసి అగ్ని ముట్టించి కాల్వంగా,
ఆ సంగమేచ్చే అధిపతి ఆనాడే నశించే, అగ్ని ముట్టించి కాల్వంగా. ఆ సంగమిచ్చే అధిపతి ఆనాడే నశించే, క్రైస్తవుండా కదలి రావయ్యా. కలుషాత్మలకు యా సిలువ శక్తిని చాటవేమయ్యా. ఎండవానాలనియో జడిసి ఎంతకాలము మూలనుందవు, కండలను ప్రేమింతువేమన్నా. ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికేరన్నా. క్రైస్తవుండా కదలి రావయ్యా. కలుషాత్మలకు యా సిలువ శక్తిని జాటవేమయ్యా. వందనాలండి. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన సహోదరులందరికీ వందనాలు. అలాగే ముందుగా పాట పాడినటువంటి అప్పారావు గారికి వందనాలు తెలియజేస్తూ పాట పాడుకున్నాం. రెండే రెండు దారులు, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పాతాళం కావాలో పరలోకం కావాలో తెలుసుకో సోదరా, తెలుసుకో సోదరి. రెండే రెండు దారులు, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పుడతావో నీవు దిగంబరిగా, వెళతావో నీవు దిగంబరిగా. పుడతావో నీవు దిగంబరిగా, వెళతావో నీవు దిగంబరిగా. గాలిలో మేడలెన్నో కడతావు, అన్నిటిలో నేనే ఉన్నానంటావు. గాలిలో మేడలెన్నో కడతావు, అన్నిటిలో నేనే ఉన్నానంటావు. లోకాన ఘోరమైన పాపములు చేశావు, ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి. ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి. అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో. అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో. రెండే రెండు దారులు, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం. పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం. అగ్ని ఆరదు పురుగు చావదు, గప్పు గప్పున మండుచుండెను. అగ్ని ఆరదు పురుగు చావదు, గప్పు గప్పున మండుచుండెను. ధనవంతుడు మరణించి అగ్నిలో చేరాడు, అబ్రహాము రొమ్మున
లాజరును చూచాడు. అబ్రహాము రొమ్మున లాజరును చూచాడు. లాజరును చూచి ఎంతో దుఃఖపడినాడు. కాబట్టి సహోదరుడా, రెండే రెండు దారులు, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పాతాళం కావాలో పరలోకం కావాలో, పాతాళం కావాలో పరలోకం కావాలో కోరుకో సోదరా, ఎంచుకో సోదరి. రెండే రెండు దారులు, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పాతాళం కావాలో పరలోకం కావాలో కోరుకో సోదరా. ఇప్పుడే సెలెక్ట్ చేసుకో సోదరి, సెలెక్ట్ చేసుకో సోదరా. రెండే రెండు దారులు. వందనాలండి, వందనాలు. మంచి కీర్తనలు పాడి వినిపించినటువంటి వృద్ధులిద్దరికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ నిర్గమకాండము 30వ అధ్యాయము వాక్యపట్నం భాగంగా మనం చదువుకుందాము. మొదటి 10 వచనాలు నవ్య చదువుతుంది. 11వ వచనం నుండి 21వ వచనం వరకు సహోదరి జ్యోతి చదువుతుంది. 22వ వచనం నుండి 33వ వచనం వరకు సహోదరి శ్రీకళ గారు చదువుతారు. ఆ చివరి వచనాలన్నీ కూడా సహోదరులు రమేష్ గారు చదువుతారు. మరియు ధూపము వేయుటకు నువ్వు ఒక వేదికను చేయవలెను. తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర, అది చచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దాని పై భాగమునకు దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారపు జవను చేయవలెను. దాని జవకు దిగువను దానికి 2 బంగారు ఉంగరములు చేయవలెను. దాని 2 ప్రక్కల యందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలెను. అవి దాని మోయు మోతకర్రలకును స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. సాక్ష్యపు మందసం వద్ద నుండి అడ్డతెర ఎదుట, అనగా శాసనముల మీద కరుణాపీఠము ఎదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములు ధూపములు వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచునప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకును యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్యధూపమునైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు. పానీయమునైనను దాని మీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరమునకొకసారి ప్రాయశ్చిత్తమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. వందనాలండి. అమ్మ జ్యోతి. అమ్మ జ్యోతి స్పీకర్ ఆన్ చేయలేదు.
సరే, నేను చదువుతున్నానండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. వారు లెక్కింపబడి వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. అలాగు చేసిన యెడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్టార్పణము. 20 సంవత్సరములు గాని అతని కంటే ఎక్కువ వయసు గాని గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణనియ్యవలెను. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా నుండినట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బేదవాడు తక్కువ ఇయ్యకూడదు. నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకుని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా నుండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీఠమును చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడును సేవ చేసి యెహోవాకు హోమదీపము నర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చినప్పుడును తాము చావక ఉండినట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావక ఉండినట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరములకు నిత్యమైన కట్టడగా నుండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులముల చొప్పున అచ్చమైన గోపురసమును 500 తులములను, సుగంధము గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలీవ నూనె సంభారము 3 పాళ్ళను తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలం అనగా సుగంధద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలను. అది ప్రతిష్టా అభిషేక తైలమగును. ఆ తైలంతో నీవు సాక్షి గుడారమును, సాక్షి మందసమును, బల్లను దాని ఉపకరణములన్నింటినీ, దీపవృక్షమును దాని ఉపకరణములను, ధూప వేదికను, దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నింటినీ, గంగాళమును దాని పేటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవి ఉన్నట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. మరియు అహరోను అతని కుమారును వారు నాకు యాజకులై ఉండినట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. మూడో వచనం వరకు 33వ మరియు నీవు ఇశ్రాయేలుతో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్ఠ అభిషేక తైలమే ఉండను. దానిని నరశరీరం మీద పోయకూడదు. దాని మేళనము చొప్పున దాని వంటి దేనైనా చేయకూడదు. అది మీకు ప్రతిష్టమైనదిగా ఉండవలెను. దాని వంటిది కలుపువాడును అన్ని మీద దాన్ని పోయేవాడును తన ప్రజల నుండి కొట్టివేయబడవలని చెప్పుము. రమేష్ గారు, మీరు స్పీకర్ ఆన్ చేసి చదువుతారా? ఒకసారి స్పీకర్ ఆన్ చేయండి రమేష్ గారు. అమ్మ జ్యోతి చదువమ్మా. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్క,
అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేళకుని పనుచొప్పున కలుపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారం. దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలిసి కొను ప్రత్యక్ష గుడారములోని సాక్ష్యపు మందసం ఎదుట దాన్ని ఉంచవలను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. నీవు చేయవలసిన ధూప ద్రవ్యములను దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 30వ అధ్యాయం అంతటిని కూడా చదివి వినిపించినటువంటి సహోదరులందరికీ వందనములు తెలియజేస్తూ సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయమును చక్కగా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే మనము కొద్దిగా కాలము నుంచి సాక్ష్యపు గుడారము యొక్క దేవుడు తెలియజేసిన విధానాన్ని, వాటిని ఎలా తయారు చేయాలి అని చెప్పిన పరిస్థితులను, వాటి వల్ల కలిగే లాభాలను ఆయన చాలా వివరంగా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, దేవుడు ఒకవేళ ఏదైనా ఒక పని తన ప్రజలు చేయాలి అని అనుకుంటే దానిని ఎంత సవివరంగా తెలియజేస్తాడో ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఈరోజు అనేక మంది జనులు వారి యొక్క సంఘములలో లేదా వాళ్ళ యొక్క జీవితములలో చేస్తున్న పనులు దేవుని చేత నిర్ణయింపబడ్డాయా, వారి హృదయాలలో నుంచి రాబడ్డాయా, లేదా పారంపర్య ఆచారాల నుంచి రాబడ్డాయా అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఈ యొక్క 30వ అధ్యాయాన్ని కూడా మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ తయారు చేయబడే ప్రతి వస్తువు కూడా మానవుల ఆలోచనలో నుంచి కానీ, తలంపులలో నుంచి కానీ, లేదా వారి ఉద్దేశాల ద్వారా కానీ రాబడినవి కావు. ఇక్కడ చేయబడ్డ ప్రతి వస్తువు దాని వెనక ఒక ఉద్దేశం ఉంది. దానిని ఎలా నిర్మించాలో తెలియజేశాడు. దానిని ఎలా ఉపయోగించుకోవాలో కూడా చక్కగా తెలియజేశాడు. అయితే ఈ 30వ అధ్యాయంలో ధూపవేదిక గురించి అధ్యయనం చూస్తూ ఉంటాం. ధూపవేదిక మరియు ప్రాయశ్చిత్తం కోసం 20 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ కూడా వెండిని చెల్లించాలి లేదా ధనాన్ని చెల్లించాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. 17 నుంచి 21 వరకు గంగాళమును దాని యొక్క వివరణను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. తదుపరి అభిషేక తైలము గురించి తెలియజేస్తూ ఉన్నాడు. 34 నుంచి 38 వరకు ధూపద్రవ్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. వీటన్నిటినీ కూడా ఈ ధూపద్రవ్యము, అభిషేక తైలము, గంగాళము, ధనము, ధూపవేదిక ఇవన్నిటిని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు వాటి నిర్మాణాలు, వాటి యొక్క ఉపయోగాలు, వాటి యొక్క ప్రాముఖ్యతను చాలా చక్కగా దేవుడు
ఈ అధ్యాయాలలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, కొద్ది నిమిషాలు వాటిని మనం ధ్యానిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ధూప వేదిక లేదా ధూప బలిపీఠమును మనం చూస్తే దానిని కూడా ఆయన ఎలా ఉపయోగించాలి అంటే, అహరోను దాని మీద, ప్రధాన యాజకులు దాని మీద ప్రతిరోజు ధూపము వేయాలి, సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్తం చేయాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ధూపవేదిక గురించి మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు తుమ్మకర్రతోనే దీనిని చేయాలి, బంగారు పోతతో పూయాలి. ఇది దేనిని సూచిస్తుంది అంటే పవిత్రతను, విలువను సూచిస్తూ ఉంది. ప్రతి ఉదయము మరియు సాయంత్రము ధూపం వేయబడాలి. ఇది నిరంతరము కూడా ప్రార్థన మరియు విజ్ఞాపనకు ప్రతీకగా మనకి కనపడుతూ ఉంది. అంటే ఇక్కడ ప్రార్థన అనేది తెలియజేస్తూ ఉన్నాడు. అంటే అక్కడ ప్రార్థన అనేది లేదు కదా అని మనం అనుకోవచ్చు, కానీ ఈ ధూపవేదిక దేనిని బాగా సూచిస్తుంది అంటే నేటి క్రైస్తవ జనాంగం అంతా కూడా ప్రార్థనా పరులుగా ఉండాలని సూచిస్తూ ఉంది. దీనిని హీబ్రూ పదములో ఈ ధూపపు బలిపీఠమును లేదా ధూప వేదికను కెటోరెట్ అనే హీబ్రూ పదముతో తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ప్రభువుకు సువాసన గల పరిమళాన్ని అర్పించే చర్య. ధూప వేదికలో నుంచి ఎలాగ పరిమళమైన సువాసన బయటకు వస్తుందో, క్రైస్తవ జీవితాలలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క అనుదిన జీవితములో ప్రభువుకు సువాసన ఇవ్వగలిగిన విధముగా ప్రార్థన విజ్ఞాపనలను మనము చేసేవారిగా ఉండాలి అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. ఆ యొక్క గుడారం అంతా కూడా ధూపం వేస్తే ఎలాగూ మొత్తాన్ని ఆవరిస్తూ ఉందో ఆ పొగ, నీ ప్రార్థన కూడా దేవుని ఆవరణాన్ని ఆవరించేదిగా ఉండాలి. కాబట్టి ధూపవేదికని దేవుడు చేయమన్నది సువాసన కలిగిన ఆ పొగల ద్వారా ఆ యొక్క ప్రాంతం అంతా నిండాలి. ప్రతి క్రైస్తవుడు కూడా ప్రార్థనా పరుడుగా తన జీవితాన్ని నింపుకోవాలి అనేది మనం నేర్చుకోవాలి. రెండవది, మనం చూస్తూ ఉన్నప్పుడు 11 నుంచి 16 వచనాలు మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఇంకొక విషయాన్ని తెలియజేస్తుంది. ఏమిటి అంటే ప్రాయశ్చిత్తపు ద్రవ్యము అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ప్రాయశ్చిత్తపు ద్రవ్యము అంటే ఏమిటి అంటే ఇశ్రాయేలులను లెక్కించమని దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు. ప్రతి వ్యక్తి ప్రభువుకి అర్పణ తావాలి. ఎంత అర్పణ తావాలి అంటే 1/2 షేకేలు అర్పణ తావాలి. ఈ ప్రాయశ్చిత్తపు ద్రవ్యము ద్వారా ప్రత్యక్షపు గుడారము సేవ కొరకు ఉపయోగించాలి. అయితే ఈ ప్రాయశ్చిత్తపు ద్రవ్యము ఎవరు ఇవ్వాలి అని మనం పరిశీలన చేసినట్లయితే 20 ఏళ్ళు పైబడిన వారు ఈ ప్రాయశ్చిత్తపు ద్రవ్యాన్ని ఇవ్వాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ద్రవ్యముతో అక్కడ ఉన్న యాజకులు లేదా ప్రధాన యాజకులు దాన్ని ఏం చేయాలి అంటే
ఆ ధనము ద్వారా అక్కడ పనిని సరైన విధముగా జరిగించాలి. చూడండి 12వ వచనము, వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ క్రయ ధనము నిచ్చుకొనవలెను. అలాగూ చేసిన ఎడల నువ్వు వారిని లెక్కింపినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. మన జీవితములు బాగుండాలి అంటే, మన జీవితములు పవిత్రంగా ఉండాలి అంటే, మన జీవితములు ఆనందముతో నిండాలి అంటే 20 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ పని కొరకు నిర్ణయించిన ద్రవ్యాన్ని ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి, ఇవ్వాలి. దీనిని హీబ్రూ పదములో ఒకవేళ మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు వెండిని ఇచ్చే విధముగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రాయచిత్త ద్రవ్యాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు కోఫేర్ అనే హీబ్రూ పదం ఉంది, అంటే విమోచన క్రయధనం. దేవునితో సయోధ్యకు అవసరాన్ని నొక్కి చెప్తూ ఉంది. కాబట్టి మొదటిది ఏమో దేవునికి సుహాసన తెలియజేయడానికి, రెండవదేమో మనం విమోచన క్రయధనము కొరకు మనం ఇస్తున్న ధనము దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు అనేది అక్కడ సాదృశ్యమైన రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. తదుపరి మనం చూస్తూ ఉన్నప్పుడు గంగాళము గురించి తెలియజేస్తూ ఉన్నాడు. 17 నుంచి 21 దాకా మనం చూస్తూ ఉన్నప్పుడు గంగాళము గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇందాక నేను చెప్పింది ఏంటంటే, ప్రాయశ్చిత్తపు ద్రవ్యంలో ధనము ఎక్కువ ఉన్న వాళ్ళు 15వ వచనం చెప్తూ ఉన్నాడు అనమాట. ధనవంతుడు ఎక్కువ ఇవ్వకూడదు, బీదవాడు తక్కువ ఇవ్వకూడదు. ఏదైతే నిర్ణయింపబడిందో దానిని ప్రతి వాళ్ళు చెల్లించాలి అని తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు నిజముగా మనం ఏదైతే నిర్ణయించుకుంటున్నామో దేవునికి ఇవ్వాలి అని, అక్కడ దేవుని పరిచర్య కొరకు అని ఖచ్చితంగా దానిని మనము అందజేయాలి. అందజేసిన తరువాత ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే 17వ వచనంలో, మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దాని ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దాన్ని ఉంచి నీళ్లతో నింపవలెను. అంటే గంగాళాన్ని తయారు చేయాలి, ఇత్తడితో తయారు చేయాలి, దానిని ఆ గుడారములో పెట్టాలి. ఆ గుడారములో దేనితో నింపాలి అంటే నీళ్లతో దానిని నింపాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ ఇత్తడి గంగాళము, దీనిలో ఉన్న నీళ్లు దేనిని సూచిస్తూ ఉంది అంటే శుద్ధీకరణ మరియు పరిశుభ్రత యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ఉంది. అంటే ఆత్మ సంబంధమైన శుద్ధీకరణ, పరిశుభ్రత చాలా అవసరము. ప్రత్యక్షపు సాక్ష్య ఆ యొక్క గుడారంలోకి వెళ్ళాలి అంటే ఆ గంగాళములో ఉన్న నీటితో వాళ్ళు ఎలాగ కడుక్కోవాలో, దేవుని మందిరంలో వాక్యము చేత, వాక్యమును విని అంగీకరించిన వారందరూ కూడా బాప్తిసము చేత నీ పాపములను కడుక్కోవాలి. ఈ కడుగుకునే విధానము కూడా నీకు నచ్చినట్లుగా కాదు, అది దేవుడు కోరుకున్నట్లుగానే చేయాలి. ఇక్కడ చూడండి, ప్రతి పని కూడా దేవుడు కోరుకునే విధంగానే వెళుతూ ఉంది. అయితే ఈరోజు మనం చేస్తున్న ప్రతి పని కూడా దేవుడు కోరుకున్నట్లుగా ఉందా? మన ఆలోచనలు తెలియజేస్తూ ఉన్నామా? అది నేర్చుకోవాలి.
అక్కడ 20వ వచనంలో చెప్తున్నారు, వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూపము నర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చినప్పుడు తాము చావక ఉండినట్లు నీళ్లతో కడుక్కోనాలి. నువ్వు ఆత్మీయంగా చనిపోకూడదు అంటే, నువ్వు ఆత్మలను రక్షించుకోవాలి అంటే, నీ ఆత్మ సురక్షితంగా ఎదగాలి అంటే నీ ఆత్మను నీవు కడుగుకోవాలి. అలా కడుగుకోకపోతే మనము కూడా చనిపోయే అవకాశం ఉంది. ఆ యొక్క గుడారంలోకి వెళ్ళినప్పుడు కడుగుకోపోతే ఎంత ప్రమాదమో లోకంలో ఉన్న మనము సత్యమును తెలుసుకోవాలి, సత్యానుసారంగా జీవించాలి. ఆ సత్యమునకు ఒకవేళ దూరంగా వెళ్ళినా, ఆ సత్యమునకు మనము లోబడకపోయినా మరణించే అవకాశము ఉన్నది. ఇది 3వ పాయింట్. 4వ పాయింట్ ఏమిటి అంటే అభిషేక తైలం. ఈ అభిషేక తైలాన్ని గురించి చూస్తూ ఉన్నప్పుడు అహరోనును మరియు అతని కుమారులు అభిషేకించడానికి ఉపయోగింపబడుతుంది. దీన్ని మషాచ్ అనే హీబ్రూ పదాన్ని అభిషేకించడం అని అర్థం. ఇది పవిత్రమైన సేవ కొరకు తనని సిద్ధపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ అభిషేక తైలములో వస్తువులను, వ్యక్తులను పవిత్రపరచడాన్ని నొక్కి చెప్తూ ఉంది ఈ హీబ్రూ పదం. ఈ అభిషేక తైలము ఏ వస్తువు మీద పడిద్దో, ఈ అభిషేక తైలము ఏ వ్యక్తి మీద పడిద్దో, ఆ వస్తువు, ఆ యొక్క వ్యక్తి అక్కడ పరిచర్యకు ప్రతిష్ఠించబడాలి. అది దేవుని పనిగా, దైవిక సేవ చేయడానికి వాళ్ళు వేరు చేయబడ్డారు అని ఆలోచన చేయడానికి ఈ అభిషేక తైలం. తదుపరి ధూపము. పైన చూసింది ధూప వేదిక, ఇప్పుడు చూసేది ధూపం. ఈ ధూపాన్ని 34 నుంచి 38 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు దీనిని హీబ్రూలో ఏమంటాడంటే కాదోష్ అంటాడు. ఒక్కోసారి ఇది మనకు తెలుసో తెలియకో కొంతమంది వాడుతూ ఉంటారు కూడా. కాదోష్ అంటే పవిత్రమైనది అని అర్థం. కాబట్టి ఈరోజు మన వ్యక్తిత్వము, మన ప్రవర్తన, మన స్వభావాలు కూడా పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో మీకు కూడా ఒక పిక్చర్ని పెట్టాము. ధూపము, ధూప వేదిక, ధనము, గంగాళము, అభిషేక తైలము, ఇవన్నీ కూడా దానిలో మంచి వివరణ తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయము నుంచి ఆత్మీయంగా మనం ఏమి నేర్చుకోవాలనేది బాగా పరిగణలో పెట్టుకుని దీనిని మనం నేర్చుకోవాలని కోరుకుంటూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కగా 30వ అధ్యాయం అంతటిని కూడా వివరించిన సహోదరులు అనిల్ గారికి వందనములు తెలియజేస్తూ, ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై, అలాగే తదుపరి దేవకర్ణ గారి మెసేజ్ కొరకు ప్రార్థన చేయవలసిందిగా సహోదరులు అప్పారావు గారిని కోరుకుంటున్నాం. ప్రార్థన. మహోన్నతుడు అయిన తండ్రి, సర్వోన్నతుడు అయిన దేవ, మీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నాయన సహోదరుడు, నాయన సేవకుడు, యవనస్తుడు, ఆయన మీ కుమారుడు అనిల్ బాబు, ఆయన ఇచ్చిన సమయంలో అధ్యాయాన్ని మొత్తం చక్కగా అర్థవంతంగా నాయన మాట్లాడించారు. మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత చెల్లిస్తున్నాం. కుమారుని మీరు దీవించి ఆస్వాదించి ఆరోగ్యములతో అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం. ఇంకా అనేకులకు నాయన మీకు సువార్త ప్రకటించడానికి మంచి సామర్థ్యం కలిగినటువంటి పనిముట్టుగా తయారు చేసి మీరే ఘనత పొందమని వేడుకుంటున్నాం. అలాగనే మా యొక్క సహోదరులు ఆయన చక్కగా ప్రతిరోజు 45 నిమిషాలకి నాయన తగ్గుకోకుండా చక్కగా బోధిస్తూ ఉండగా నాయన, ఆ బోధ అంతా తండ్రి మా యొక్క హృదయంలో, మా యొక్క తలలో రికార్డు చేసుకునే శక్తిని మాకు మనం ప్రార్థిస్తున్నాం.
వాక్యాన్ని బోధిస్తున్నటువంటి నాయన మీ కుమారునికి కావలసిన సంపూర్ణమైన జ్ఞానము, వివేకము, ఆరోగ్యములను, గృహంలో సర్వ సమృద్ధిని అనుగ్రహించి మీరే ఘనత మహిమ పొందుకొనమని వినుచున్న మేమందరము నాయన జాగ్రత్తగా నాయన మా చెవులను నాయన మా కళ్ళను తెరిచి వాక్యం అలాగ ఉన్నదా లేదని తెలుసుకునే జ్ఞానం మాకు ఇచ్చి మీరే మహిమ పొందండి. యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. వందనాలండి. ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తూ దేవకర్ణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మహోన్నతుడైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వాక్యం వినుటకు సిద్ధంగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వర్లారా, గడిచిన కొద్ది దినములుగా మనం క్రీస్తు ప్రభు యొక్క బలి అర్పణను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు యొక్క బలి అర్పణ, ఆ బలి అర్పణలో ఆయన మరణం గురించి మనం ధ్యానిస్తూ ఆ యొక్క మరణం ఎన్ని రకాలో గడిచిన దినము మనము ధ్యానించడం జరిగింది. ఈరోజు మనము క్రీస్తు ప్రభు యొక్క మరణమునకు పెట్టబడిన పేర్లను గూర్చి మనము ధ్యానించబోతున్నాం. అంటే లేఖనాల్లో క్రీస్తు ప్రభు యొక్క మరణం ఏ విధంగా పిలువబడింది, ఆ మరణం ఏ ఏ పేర్లతో పిలువబడింది అనే ఆ పేర్లను ఈరోజు మనము ఒక్కొక్కటి కూడా ధ్యానించబోతున్నాం. క్రీస్తు ప్రభు మరణానికి లేఖనములు పెట్టిన పేర్లు. మొదటిది అటాన్మెంట్, అనగా ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అనేది ఇది పాత నిబంధన యాజకత్వానికి లేక లేవియ విధానానికి సంబంధించిన మాట. దీని అర్థం ఏంటంటే కప్పివేయుట అని మనకు కనపడుతుంది. ఈ యొక్క మాటను మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ప్రాయశ్చిత్తం చేయుట అనగా ఒక వ్యక్తి యొక్క పాపములకు జరిగించే ప్రాయశ్చిత్తం. బైబిల్ గ్రంథంలో ఈ యొక్క ప్రాయశ్చిత్తం అనేది పాత నిబంధన బలియాగాలలో అనేక బలియాగములకు ఫలితముగా దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప కార్యమై ఉన్నది. కనుక ఒకరి పాపములకు జరిగించే ఒక ప్రక్షాళన, ప్రాయశ్చిత్తం. యేసుక్రీస్తు వారి యొక్క మరణము మన అందరి పాపములకు ప్రాయశ్చిత్తముగా జరిగించబడినట్లుగా మనము దేవుని యొక్క వాక్యము నుండి గమనించగలం. క్రీస్తు ప్రభు యొక్క బలియాగము ప్రాయశ్చిత్తంగా మన కొరకు అనుగ్రహించబడినది. ప్రాయశ్చిత్తార్థమైన బలిగా మనము లేఖనాలలో దీన్ని గురించి చదవగలం. అంటే మనందరి పాపములకు, దోషములకు క్రీస్తు ప్రభు యొక్క బలియాగము ప్రాయశ్చిత్తమైనది. ఉదాహరణకు ఆదికాండము 20వ అధ్యాయము 16వ వచనము మనం చదువుకున్నట్లయితే అక్కడ
మనకి మాట కనపడుతుంది. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. ఇది నీ యొద్ద ఉన్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా ఉండుటకై ఇది నీ పక్షంగా ఇచ్చి ఉన్నాను అని మనకు ఈ మాట కనపడుతుంది. ఇక్కడ అబీమెలెకు శారమ్మను తన ఇంటికి తీసుకెళ్తాడు. అప్పుడు దేవుడు అబీమెలెకును గద్దిస్తాడు. అబీమెలెకును గద్దించినప్పుడు అబీమెలెకు ఇది నేను తెలియక చేశాను అని దేవునితో చెప్పి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఆ స్త్రీని తిరిగి తీసుకుని వెళ్ళి ఆమె భర్తకు అప్పగించమని చెప్పగా అబీమెలెకు అబ్రహాం దగ్గరకు వచ్చి శారమ్మను సురక్షితంగా అప్పగిస్తాడు. అప్పగించేటప్పుడు ఆయన ప్రాయశ్చిత్తముగా గొర్రెలను, గొడ్లను, దాసీ జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించెను. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశమును ఎదుట ఉన్నది నీకు ఇష్టమైన స్థలమందు కాపురమునమనెను. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా ఉండుటకై. ప్రాయశ్చిత్తమునగా పెనాల్టీ. తాను చేసిన అపరాధానికి ఆయన పెనాల్టీ కడుతున్నాడు కనుక ఇది పెనాల్టీ అన్నమాట. అంటే ప్రాయశ్చిత్తం. జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఇది ప్రాయశ్చిత్తం అనగా చేసిన దోషానికి లేక అపరాధానికి, తప్పుకి పెనాల్టీ కట్టడము, చెల్లించడం అనేది ప్రాయశ్చిత్తం. కనుక ఇక్కడ మనకి మొట్టమొదటిగా ఈ ప్రాయశ్చిత్తము కనపడుతుంది. తర్వాత మనము పాత నిబంధన బలి అర్పణల దగ్గరికి వెళ్ళిన నిర్గమాకాండము 29వ అధ్యాయము 36వ వచనంలో ఈ మాట కనపడుతుంది. ప్రాయశ్చిత్తము నిమిత్తము ఒక కోడెను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను. బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట వలన దానికి పాప పరిహారార్థ బలి అర్పించి దాని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను. ఇలాగా మనకి ప్రాయశ్చిత్తార్థమైన బలి పాత నిబంధనలో కనపడుతుంది. కనుక ఇశ్రాయేలీల యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము జరిగించుటకు ఒక ప్రాయశ్చిత్తార్థమైన బలి కార్యాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు అప్పగించాడు. ఇక లేవీ కాండంలో కూడా 4వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకుంటే, అతడు పాప పరిహారార్థ బలి కోడెను చేసినట్లు దీన్ని చేయవలెను, అట్లే దీన్ని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. కనుక పాత నిబంధన గ్రంథంలో అనేక మార్లు మరి ప్రాయశ్చిత్తార్థ బలిని గూర్చి చెప్పబడింది. కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దేవుని వాక్యము ఇలాగ మనకు తెలియజేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో క్రొత్త నిబంధనలో ఈ మాట మనకి కనబడుతుంది. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. కీర్తన గ్రంథం నుండి పౌలు గారు ఈ యొక్క మాటను ఆయన రెఫర్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ప్రాయశ్చిత్తము యేసుక్రీస్తు వారు సర్వలోక మానవాళి యొక్క అతిక్రమములకు పరిహారము జరిగించుటకు, పాపములకు ప్రాయశ్చిత్తము చేయుటకు ఆయన బలి అయినాడు, ఆయన మరణించినాడు. కనుక మన పాపములకు మనము ప్రాయశ్చిత్తము జరిగించవలసి ఉండగా, మన పాపములకు మనకు బదులుగా క్రీస్తు మరణము ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడింది. ఇది మనం చాలా జాగ్రత్తగా
గ్రహించవలసిన వారమై ఉన్నాము. అబ్రహాము తను చేసిన పాపమునకు లేక తన దోషములకు మరి తనే పెనాల్టీ కట్టాడు. తనే ఆయన ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. దానికి ఆయన కొన్ని కానుకలను లేక గొర్రెలను, ఎడ్లను, దాసి జనాంగాన్ని అబ్రహాముకి ఇచ్చాడు. కానీ మనము ఈ పెనాల్టీ చెల్లించవలసి ఉండగా మనకు బదులుగా మన తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని శిలువ పైన మరణింప చేయటం ద్వారా ఆయనకు శిక్ష విధించడం ద్వారా ప్రాయశ్చిత్తం జరిగించాడు. కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ప్రాయశ్చిత్తార్థ బలిగా లేఖనములలో అనగా నిర్గమకాండం, లేవియకాండం ఇలాగా ధర్మశాస్త్రంలో ఎన్నిసార్లు ప్రాయశ్చిత్తార్థ బలి గురించి చెప్పబడిందో ఆ ప్రాయశ్చిత్తార్థ బలి జరగబోయే క్రీస్తు లేక క్రీస్తు చేయబోయే ప్రాయశ్చిత్తార్థ బలికి లేక ఆయన మరణానికి ముంగుర్తుగా ఈ బలులు, ఈ పాత నిబంధనలు చెప్పబడిన అర్పణలు సూచనగా ఉన్నాయి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ప్రాయశ్చిత్తం జరిగించారో అప్పుడే ప్రాయశ్చిత్తార్థ బలులన్నీ కూడా, అర్పణలన్నీ కూడా నెరవేర్చబడి సర్వలోకమునకు ఆయన ఏకైక ప్రాయశ్చిత్తార్థ బలిగా చేయబడ్డాడు. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణానికి ఉన్న కొన్ని పేర్లలో మొదటిది ప్రాయశ్చిత్తం. ఈ ప్రాయశ్చిత్తము అనేది క్రీస్తు ప్రభు ద్వారా మనకందరికీ జరిగింది. ఇక రెండవది సాక్రిఫైస్ అనగా బలిని కూర్చి మనము గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము మనకి ఇలాగా తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. యేసుక్రీస్తు వారి యొక్క పస్కా బలి అర్పణ ఇక్కడ మనకు ప్రస్తావించబడింది. ఎందుకంటే పాత నిబంధనలో నిర్గమకాండము, అలాగే లేవియకాండము, సంఖ్యాకాండం ఇలాగ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న పుస్తకాలలో చెప్పబడిన బలి అర్పణలన్నీ కూడా క్రీస్తు ప్రభు యొక్క బలి అర్పణకు సాదృశ్యముగా, ముంగుర్తుగా చెప్పబడ్డాయి. పాత నిబంధనలో వధించబడిన ఆ పస్కా గొర్రె పిల్ల యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా వధించబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారే ఆ యొక్క పస్కాకు ఆ పస్కా యొక్క నెరవేర్పుగా ఆయన పస్కా బలిగా వధించబడ్డాడు. పాత నిబంధనలో పులియని పిండితో రొట్టె ఆచరించమని దేవుని వాక్యం తెలియజేసింది. ఇశ్రాయేలీయులు ఆ విధంగా ఆ పాతదైన పులిపిండిని వారు ఆ యొక్క పాత నిబంధనలో చెప్పబడిన పులియని రొట్టెను వారు జరిగించారు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అముటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఇక ఆ పాత దానితో మనకి పని అక్కర్లేదు కనుక, ఎందుకంటే క్రీస్తు మన కొరకు పస్కా బలి అయ్యాడు, పస్కా పశువుగా వధించబడ్డారు. శిలువ అనే బలిపీఠం మీద లోక పాపమును మోసుకుని గొర్రెపిల్లగా క్రీస్తు ప్రభువు పస్కా బలిగా ఆయన అర్పించబడ్డాడు. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణము ధర్మశాస్త్రంలో ఉన్న సకల బలులకు ముగింపైంది. సకల బలి అర్పణలకు కూడా ఆయన ముగింపునిచ్చాడు. కనుక
జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాము. ఇక మూడవ పేరు మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అర్పణ, ఆఫరింగ్ అన్నారు ఇంగ్లీష్లో. అర్పణ. ఈ ఈ యొక్క అర్పణను గూర్చి మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మనకు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10-14 వచనాలు మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనము అలాగే 14వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసుక్రీస్తు యొక్క శరీరము బలి అర్పణగా చేయబడింది. ఇది అర్పణ. ఏ అర్పణ అంటే బలి అర్పణ. క్రీస్తు ప్రభువు బలి అయ్యాడు, అర్పణగా ఆయన అర్పించబడ్డారు. జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క బలి అర్పణ అనేది సర్వలోక మానవాళి కొరకు జరిగించబడిన బలి అర్పణ. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకున్నట్లయితే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను అన్నాడు. అంటే పౌలు గారు ఈ మాట రాస్తూ పాత నిబంధన ఆయనకు క్షుణ్ణంగా తెలుసు కనుక యాజకత్వ విధానాలు, బలి అర్పణలు ఆయన క్షుణ్ణంగా ఎరిగిన వాడు కనుక క్రీస్తు ప్రభు జరిగించిన శిలువ యాగము అది బలియాగము. క్రీస్తు ప్రభువుని దేవుడే అర్పణగా బలిగా అర్పించాడు. క్రీస్తు తన్ను తాను అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు. కనుక ఈ యొక్క గొప్ప కార్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క మరణము ఒక గొప్ప బలి అర్పణ. క్రీస్తు ప్రభు యొక్క మరణము స్వీయ బలి అర్పణ. ఇక్కడ పాత నిబంధనలో ఒక ప్రధాన యాజకుడు లేక యాజకుడు ఒక గొర్రె పిల్లను లేక ఒక మేక పిల్లను ఆయన తీసుకొని దానిని బంధించి దానిని బలిపీఠం మీద వధిస్తాడు. ఆ బలి పశువు స్వీయంగా అంటే తనంతట తానుగా ఆ బలి పశువు తన్ను తాను అర్పించుకోలేదు, కానీ వేరొక వ్యక్తి అనగా ఒక యాజకుడు ఆ బలి అర్పణ కార్యక్రమాన్ని జరిగిస్తాడు. కానీ క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎవరో అర్పించలేదు, కానీ తనంతట తానే ఆయన బలి అర్పణ చేసినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు ఎంతో స్పష్టంగా తెలియచేస్తా ఉంది. కనుక చూడండి, మనం యెషయా గ్రంథం చదువుకున్నట్లయితే 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. చూడండి, ఈ మాట మనం గ్రహించాలి. అతడు తన్ను తానే అనగా తనను తానే స్వీయ బలియాగం అనగా తనంతట తానుగా తనను తానే ఎవరో ఆయన్ని అర్పించలేదు, కానీ తనంతట తానుగా తనను తాను అపరాధ పరిహారార్థ బలిగా చేసుకున్నాడు. కనుక పాత నిబంధనలో బలి అర్పణ ఎవరో అర్పించేది, కానీ క్రొత్త నిబంధనలో బలి అర్పణ స్వీయ బలి అర్పణ అనగా తనకు తానుగా తనంతట తానుగా జరిగించే బలి అర్పణగా మనం గ్రహించగలం. కనుక క్రీస్తు ప్రభు వారు ఆయన తనకు తానుగా తనంతట తానుగా ఆయన ఈ యొక్క బలి అర్పణ జరిగించినట్లుగా మనము చూడగలం. కనుక క్రీస్తు ప్రభు యొక్క
మరణము మనందరి కొరకు జరిగించబడిన ఒక గొప్ప బలి. పాత నిబంధనలో చెప్పబడిన సకల బలి అర్పణలకు పరిపూర్ణమైన ముగింపు, పరిపూర్ణమైన నెరవేర్పు. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణము బలి అర్పణ. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం నుండి. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకుని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకున్నట్టుకు ప్రవేశింపలేదు. అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన. కనుక ఆయన తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. అలా బలి అర్పించుకున్నట్టు ద్వారా మనందరికీ కూడా పాప ప్రక్షాళన జరిగించినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు ఎంతో స్పష్టముగా తెలియచేయబడతా ఉంది. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణము అది సర్వలోక మానవాళి కొరకు జరిగించబడిన బలి. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అన్నాడు. ఒక్క బలి ద్వారా, అంటే క్రీస్తు ప్రభు యొక్క మరణము ఒక బలి. ఆ బలి అర్పణ ద్వారా మనందరి పాపములకు ఆయన ప్రాయశ్చిత్తం జరిగించారు, పాప విమోచన జరిగించారు. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణము ప్రాయశ్చిత్తముగా పిలువబడింది. రెండవది బలిగా పిలువబడింది. మూడవది అర్పణగా పిలువబడింది. నాలుగవ పేరు మనం గమనించినట్లయితే ర్యాన్సమ్ అన్నారు ఇంగ్లీష్లో, అంటే క్రయధనము. క్రయధనము. క్రీస్తు ప్రభు యొక్క మరణము సర్వ మానవాళికి క్రయధనముగా చెల్లించబడింది. ఇది జాగ్రత్తగా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. మనము ఈ మాటలు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యము మనకు ఆయన యొక్క బలి అర్పణను గురించి ఎంతో స్పష్టమైన విషయాలు, ఆయన మరణాన్ని గురించి ఎంతో స్పష్టమైన విషయాలు మనకు తెలియజేస్తా ఉంది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్న మా సమయంలో పలికిన మాట 20వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నాం. దాన్ని మనం చదువుకుంటే, ఆ పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పెను. క్రయధనము, ఇది చాలా జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాము. ఆయన క్రయధనం అయ్యాడు మనందరి కొరకు. క్రీస్తు ప్రభు వారు క్రయధనముగా అప్పగించబడ్డాడు. కనుక మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు ప్రభు యొక్క మరణము క్రయధనము. వచనం నుండి మనం చూద్దాం. రోమీలకు రాసిన 5వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదువుకుంటే, అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలుగులేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన యెడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకని వలన
శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. ఏలయనగా ఈ ఒక్క అపరాధముల మూలముగా వచ్చినదై శిక్షావిధికి కృపావరమైతే అనేకమైన అపరాధముల ఆయన మరణము ఒకని అపరాధం మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై మనుష్యులకందరికి శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానము మనుష్యులకందరికి జీవప్రదమైన నీతి విధించబడుటకు కారణమాయను. కాబట్టి ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించితే క్రీస్తు ప్రభు యొక్క మరణము అనేది మనకు ఒక పుణ్యకార్యము వలన లేక కృపాదానముగా క్రీస్తును దేవుడు మనకు అనుగ్రహించుట ద్వారా మనమందరము జీవప్రదమైన నీతి విధిలోనికి పొందుటకు, నీతి విధిని పొందుటకు, నీతిమంతులుగా చేయబట్టకు కారణమైనట్లుగా దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది. కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క మరణము క్రయధనముగా మన కొరకు దేవుడు అప్పగించాడు. కనుక క్రయధనముగా ఆయన తన యొక్క రక్తాన్ని మన కొరకు చిందించినట్లుగా దేవుని యొక్క వాక్యము మనము ఇక్కడ చూడగలం. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణానికి ఇంకొక పేరేమిటంటే క్రయధనము. క్రీస్తు ప్రభు వారు మన కొరకు క్రయధనముగా ఆయన చెల్లించబడ్డాడు. కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఒక వ్యక్తి ఒక వస్తువును కొనుక్కున్నప్పుడు దానికి చెల్లించే ధనమే క్రయధనము. కనుక యేసుక్రీస్తు వారు సర్వలోక మానవాళి పాపములకు ధనాన్ని చెల్లించాలి. ఆయన ఆ యొక్క ధనాన్ని చెల్లించుటకు ఆయన కాలంలో చెప్పబడినట్లుగా ఆ రోజుల్లో కొంత వెండిని అలాగే కొంత బంగారాన్ని క్రయధనముగా చెల్లించేవారు. అబ్రహాము శారమ్మ చనిపోయినప్పుడు హేతు కుమారుల దగ్గర మక్ఫేలా గుహను ఆయన కొంటాడు. అక్కడ ఒక పొలాన్ని కొంటాడు. ఆ పొలాన్ని కొన్నప్పుడు అక్కడ కొంత వెండిని ఆయన క్రయధనముగా చెల్లిస్తాడు. దేవుడు మనందరి పాపములకు క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణాన్ని, రక్తాన్ని క్రయధనముగా చెల్లించాడు. కనుక క్రీస్తు ప్రభు యొక్క రక్తము, ఆయన చేసిన త్యాగము మన అందరి పాపములకు క్రయధనమైనది. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే అక్కడ పేతురు గారు ఇలా రాస్తూ ఉంటారు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని, అంటే క్రయధనముగా ఆ వెండి బంగారములు మీ కొరకు చెల్లించబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. కనుక సర్వలోక మానవాళి యొక్క పాపములకు, పాప ప్రాయచిత్తమునకు, ఆ ప్రాయచిత్తము జరిగించుటకు కొంత క్రయధనం కావలసి వచ్చింది. ఆ క్రయధనమే క్రీస్తు ప్రభు యొక్క రక్తము, క్రీస్తు ప్రభు యొక్క మరణం. కనుక యేసుక్రీస్తు వారు అనేకుల యొక్క ఆ పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు ఆయన క్రయధనముగా చెల్లించబడ్డారు. ఆయన మన అందరి దోషములకు, పాపములకు క్రయధనమైపోయారు. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన స్వయంగా చెప్పిన మాట జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ చేయుటకును అనేకులకు ప్రతిగా, అంటే మనందరికీ ప్రతిగా
మనందరి ప్రాణాలకు ప్రతిగా, మనందరి రక్తానికి ప్రతిగా, విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెనని చెప్పాను. మనము తరచుగా ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఆ అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 8వ వచనం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. క్రీస్తు ప్రభువు ఆయన తన స్వరక్తమిచ్చి సంఘాన్ని కొనుక్కున్నాడు. ఆయన రక్తమే క్రయధనముగా మనందరి కోసము చెల్లించబడింది. యోహాను గారు దర్శనం చూస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక 7 ముద్రలు వేసిన, అంటే 7 సీల్స్ వేసిన గ్రంథం ఒకటి కనపడింది. ఆ గ్రంథంలో ఏముంది? అది చదవాలని, చూడాలని ఆయనకు ఆశ కలిగింది. కానీ ఎవరో కూడా దాన్ని విప్పలేకపోయారు. అలాగా విప్పలేకపోయినప్పుడు యోహాను గారు ఏడుస్తూ ఉన్నాడు, అయ్యో ఈ గ్రంథాన్ని ఎవరు విప్పలేకపోయారే అని. అప్పుడు ఆ సింహాసనం దగ్గర ఉన్న 24 పెద్దలలో ఒక పెద్ద ఆయనతో ఇలా అంటున్నాడు, ఏడవకము, ఇదిగో. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట కనపడుతుంది. ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. ఆ మాట విన్న తరువాత ఆయన సంతోషపడ్డాడు. 6వ వచనం, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచిండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కనులు ఉండెను. ఆ కనులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన ఎప్పుడైతే ఆ గ్రంథాన్ని తీసుకున్నారో ఆ పెద్దలు ఇలా అంటున్నారు 9వ వచనంలో, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి, కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఇప్పుడు పెద్దలు అంటున్నారు ఆ గొర్రెపిల్లతోటి, అయ్యా నీవే దానికి యోగ్యుడవు. నీవు ఎందుకు యోగ్యుడవు అంటే, నీవు వధించబడ్డావు. వధించబడిన వాడవై నీ రక్తమును క్రయధనముగా అర్పించి ఈ భూమి మీద ఉన్న ప్రతి వంశంలో, ఆయా భాషలు మాట్లాడు వారిలో, ప్రతి ప్రజలో, ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను నీవు కొన్నావు. కనుక నీ రక్తమే క్రయధనం. కనుక క్రీస్తు ప్రభు యొక్క రక్తము క్రయధనముగా చెల్లించబడింది ఆయన బలియాగంలో. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణమునకు పెట్టబడిన మరొక పేరు క్రయధనము. ఆయన మన కొరకు మరణించుట ద్వారా క్రయధనము చెల్లించబడింది. ఒకవేళ ఆయన మరణించకపోతే మనకు క్రయధనం అనేది లేదు. ఇది జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక క్రీస్తు మన కొరకు బలి అయ్యాడు. ఆయన మన కొరకు ధర చెల్లించాడు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకున్నాం. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుందాం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దేనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములందు ఇయ్యబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడను గాను, అపోస్తలుడును గాను, విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడు గాను నియమింపబడితిని అని తాను కూర్చి చెప్పుకుంటూ ఉంటాడు. కనుక యేసుక్రీస్తు వారు అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణము క్రయధనము.
తర్వాత మనం గమనించినట్లయితే ప్రాయశ్చిత్తము క్రీస్తు ప్రభు యొక్క మరణానికి పెట్టబడిన మరొక పేరు ప్రాయశ్చిత్తము. అంటే ప్రొపిచియేషన్ అన్నారు ఇంగ్లీష్లో. ప్రాయశ్చిత్తము. ఆయన మన పాపాలకు ప్రాయశ్చిత్తము జరిగించుటకు ఈ లోకానికి పంపబడ్డాడు. యోహాను గారు ఆయన గురించి ఇలా రాశాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకు కనపడుతుంది. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. అక్కడ మూల భాషలో ఇలా ఉంటుంది, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది, అండ్ హీ ఈస్ ద ప్రొపిచియేషన్ ఫర్ అవర్ సిన్స్ అండ్ నాట్ ఫర్ అవర్స్ ఓన్లీ బట్ ఆల్సో ఫర్ ద సిన్స్ ఆఫ్ ద హోల్ వరల్డ్. కనుక యేసుక్రీస్తు వారు సర్వలోక పాపములకు ఆయన ప్రాయశ్చిత్తము జరిగించాడు. క్రీస్తు ప్రభు యొక్క మరణము ప్రాయశ్చిత్తము. ఇది ఆయన కోసం ఆయన చేసుకున్న ప్రాయశ్చిత్తము కాదు, మనందరి కోసము, మన పాపముల కోసము ఆయన చేసిన ప్రాయశ్చిత్తమైనది. మనకు ప్రాయశ్చిత్తము ఆయన జరిగించినట్లుగా మనము ఈ యొక్క వచనాల్లో ఎంతో స్పష్టంగా మనం చూడగలం. అలాగే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఆ యొక్క మాట ఇలా కనపడుతుంది. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైంటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. యేసుక్రీస్తు వారు ఆయన మన అందరి పాపములకు శాంతిని జరిగించుటకు, శాంతికరముగా ఉండుటకు, సమాధానపరచుటకు ప్రాయశ్చిత్తార్థ బలిగా ఆయన అర్పించబడ్డాడు. మనం అటాన్మెంట్ అనే దాని గురించి చెప్పుకున్నాం. మొదటిగా యేసుక్రీస్తు వారు ఏ విధంగా అంటే ముంగుర్తిగా అబ్రహాం విషయంలో అబీమెలెకు ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేశాడో, అలాగే ప్రాయశ్చిత్తార్థ బలులు ఏ విధంగా మనకు నిర్గమ లేవి సంఖ్యాకాండంలో కనపడతాయో, అలాగే యేసుక్రీస్తు వారు ఇక్కడ ఆయన ఒక పరిహారం జరిగించాడు. ఆ యొక్క పరిహారము ద్వారా, అంటే ప్రాయశ్చిత్తమును జరిగించుట ద్వారా, ఆ పరిహారము ద్వారా సర్వలోకానికి శాంతికరముగా ఆయన చేయబడ్డాడు. కనుక దేవుని వాక్యాన్ని మనం గమనించితే యేసుక్రీస్తు వారి యొక్క బలి అర్పణ ఒక పాప పరిహారమును జరిగించుట ద్వారా ఆయన మనందరికీ కూడా పరిహారమైపోయాడు, ప్రాయశ్చిత్తమైపోయాడు. రోమాపత్రిక 3వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనంలో పౌలు గారు ఇలా రాస్తూ ఉంటారు. 3వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునైండుటకు ఆయన అలాగూ చేశాను. కనుక జాగ్రత్తగా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే పూర్వము చేయబడిన పాపములకు పరిహారము జరిగించుటకు క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, పైన 24 వచనంలో మాట కనబడుతుంది. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, అనగా పరిహారము, క్రీస్తు ప్రభు పరిహారము జరిగించుట ద్వారా కలిగిన విడుదల, ఆ విడుదల ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. కనుక క్రీస్తు ప్రభు యొక్క
మరణము సర్వ మానవాళి యొక్క పాపములకు పరిహారమైనది, అది ప్రాయశ్చిత్తమైనది. కనుక మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచించినట్లయితే పాపము, బలి, రక్తము అనేది మనం ఆలోచించినప్పుడు పరిహారార్థమైనది. అందుకే అనేకసార్లు మనం పాప పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్తార్థ బలి అనే మాటలు తరచుగా పాత నిబంధనలో యాచక సంబంధమైన కార్యాలలో అనగా ఎక్కువగా లేవికాండం, అలాగే నిర్గమకాండం, సంఖ్యాకాండంలో మనం చూస్తూ ఉంటాం. కనుక దేవుడు మనందరి కొరకు పరిహారము చేశాడు, ఆ ప్రాయశ్చిత్తము చేశాడు. నిర్గమకాండం 25వ అధ్యాయం 22వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. నిర్గమకాండము మనం గమనించినట్లయితే నిర్గమకాండములో ఈ యొక్క మాటలు కనపడతాయి. 25వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. 25వ అధ్యాయము 22వ వచనం. అక్కడనే నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి, శాసనములు గల మందసం మీద నుండి, 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పేదను. ఈ యొక్క ప్రాయశ్చిత్తము లేక పరిహారం ఎలా జరుగుతుందంటే, ప్రధాన యాజకుడు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి, ఆ అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం ఉంటుంది. ఆ కరుణాపీఠానికి వధించబడిన గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఆ రాయుట ద్వారా ఆ యొక్క ఆ బలిపీఠపు కొమ్ములకు ఆ రక్తాన్ని చమురుట ద్వారా పాప ప్రక్షాళన జరిగించబడుతుంది. కనుక పాప పరిహారం జరిగించుటకు జరిగే ఈ కార్యక్రమం అంతా కూడా క్రీస్తు ప్రభు యొక్క మరణానికి ముంగుర్తుగా కనపడుతుంది. దేవుడు కరుణాసనము లేక కరుణాపీఠము పైన చూసినప్పుడు రక్తము లేక ప్రాణము, అంటే గొర్రెపిల్ల యొక్క రక్తము లేక వధించబడిన ప్రాణమును చూసినప్పుడు ఆయన దాన్ని చూసి సంతృప్తి చెంది పాప విమోచన జరిగించాడంట. అలాగే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము ఆ కరుణాపీఠం మీద ఒలికించినప్పుడు, చిందించినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క త్యాగము ద్వారా మనందరికీ కూడా పరిహారం జరిగింది, ప్రాయశ్చిత్తం జరిగించబడింది. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణము మనందరి కొరకు జరిగించబడిన పరిహారము లేక ప్రాయశ్చిత్తం. ఇక చివరిగా మరొక మాట మనము గమనించినట్లయితే 6వ పేరు ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు మరణానికి పెట్టబడిన మరొక పేరు రికాన్సిలియేషన్, అనగా సమాధాన పరచబట్టం, సంధి చేయబట్టం లేక రాజీ పట్టం అనే మాటలు మనం చూడగలం. అంటే క్రీస్తు ప్రభు యొక్క మరణము మనల్ని సంధి చేసింది లేక సమాధాన పరిచింది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఇక్కడ చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. గాడ్ వాస్ ఇన్ క్రైస్ట్ రికన్సిలింగ్ ద వరల్డ్ అంటూ హిమ్సెల్ఫ్. రికన్సిలింగ్ చేశాడు ఆయన మనలను ఆయన సమాధానపరుచుకున్నాడు. అందుకే చివరిలో ఇంగ్లీష్లో మాట కనపడుతుంది, అండ్ హ్యాత్ కమిటెడ్ అంటూ అస్ ద వర్డ్ ఆఫ్ రికన్సిలియేషన్. యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనలను తనతో సమాధానపరుచుకున్నాడు. క్రీస్తు ప్రభు యొక్క మరణము సర్వలోక మానవాళి యొక్క పాపములకు సమాధానకరమైనది, సమాధానపరచబడినది. కనుక క్రీస్తు ప్రభు మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడ్డాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము
20వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గారు ఈ మాట రాస్తూ ఉన్నారు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, బై హిమ్ టు రికన్సైల్ ఆల్ థింగ్స్ అంటూ హిమ్సెల్ఫ్ అని క్రీస్తు ప్రభు ద్వారా జరిగే ఈ రికన్సిలియేషన్, సమాధానపరచబడే ప్రక్రియను దేవుడు ముందుగానే తెలియచేశాడు. కనుక ఆయన శిలువ రక్తము ద్వారా, ఆయన మరణము ద్వారా, ఆయన బలి అర్పణ ద్వారా, ఆయన ప్రాయశ్చిత్తము ద్వారా, ఆయన క్రయధనము ద్వారా, ఆయన పరిహారము ద్వారా దేవుడు మనల్ని సమాధానపరుచుకున్నాడు. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణానికి పెట్టబడిన ఈ 6 పేర్లు కూడా మనకు ఆయన జరిగించిన కార్యాలను, అనగా ప్రాయశ్చిత్తాన్ని, బలిని, అర్పణను, క్రయధనమును, ప్రాయశ్చిత్తమును, సమాధానపరుచుకునుటను మరణము ద్వారా ఆయన జరిగించాడు. కనుక ఆయన మరణానికి లేఖనాలు పెట్టిన పేరేమిటి అంటే ఇవి. కనుక ప్రియమైన వారులారా, ఈ మాటలు మీరు వింటూ ఉండగా యేసుక్రీస్తు వారు నీ కొరకు నీకు బదులుగా ప్రాయశ్చిత్తమైనాడు, నీ కొరకు నీకు బదులుగా బలి అయినాడు, నీ కొరకు నీకు బదులుగా అర్పణ అయినాడు, నీ కొరకు నీవు చెల్లించుటకు బదులుగా ఆయనే క్రయధనముగా చెల్లించబడ్డాడు. నీవు నీ కొరకు ప్రాయశ్చిత్తం చేసుకోవలసి ఉండగా ఆయన నీ కొరకు ప్రాయశ్చిత్తార్థ బలిగా ప్రాయశ్చిత్తమైపోయాడు. ఆయన అనగా దేవునికి నీకు ఉన్న శత్రుత్వమును, లేక నీ పాపము ద్వారా కలిగిన ఉగ్రత నుండి ఆయన నిన్ను తప్పించుటకు ఆయన మన సమాధానం అయిపోయాడు. ఆయనే మరణించుట ద్వారా తండ్రి అయిన దేవునితో మనల్ని సమాధానపరిచాడు. కనుక మన సమాధాన కారకుడయ్యాడు. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు చేయవలసిన ప్రతి దానిని దేవుడే చేశాడు. గనుక నీవు నీ పాపములు ఒప్పుకుంటే చాలు. క్రీస్తు రక్తమునందు విశ్వాసం ఉంచుట ద్వారా, క్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడగబట్టు ద్వారా, ఆయన నామాన్ని ఒప్పుకుని ఆ నామములోనికి నీవు రక్షణ పొందుట ద్వారా నీకు ఈ యొక్క మరణములో జరిగించబడిన ప్రాయశ్చిత్తము, బలి అర్పణ, క్రయధనము, అలాగే పరిహారము, సమాధానము అన్నీ నీకు చెందుతాయి. నువ్వేమి చేయాల్సిన పని లేదు. కనుక వాక్యం ఏమిటి నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ కోసము క్రీస్తు ప్రభు మరణంలో ఇన్ని కార్యాలు చేశాడు. కనుక నువ్వు ఒక్క కార్యం చేస్తే చాలు. నువ్వు పాపివని గ్రహించి నీ పాపములు ఒప్పుకొని క్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించి ఆయన ఉచితముగా అనుగ్రహించే రక్షణ పొందుట ద్వారా ఇవన్నీ నీకు చెందుతాయి. ఇవన్నీ నీ జీవితంలో జరిగించబడతాయి. తద్వారా నీవు దేవుని రాజ్యానికి హక్కుదారుడు అవుతావు. దేవుని రాజ్య ప్రవేశము నీకు ఉచితంగా లభిస్తుంది. కనుక ఇట్టి గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకోవాలని నేను కోరుకుంటూ, ఎంతో శ్రద్ధగా మీరు విన్నందుకు మీకు నా వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీకు కూడా వందనములు సార్. ముగింపు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మా దోషములకు, పాపములకు, అపరాధములకు ప్రాయశ్చిత్తముగా, అర్పణగా, బలిగా, క్రయధనముగా, పరిహారముగా మీ కుమారుని మా కొరకు అర్పించి ఆయన మరణము ద్వారా మమ్ములను మీతో సమాధానపరుచుకుని మాకు పాప క్షమాపణ అనుగ్రహించి మమ్ములను దత్తపుత్రులుగా చేసుకుని మీ యొక్క సంఘ రాజ్యంలోనికి మమ్మల్ని మీరు ప్రవేశపెట్టి మీరు అనుగ్రహించిన ప్రతి విధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మా గొప్ప తండ్రి, మా దేవ, ఇతి భాగ్యాన్ని ఎందరో పొందలేకపోతున్నారు.
వారు ఏవేవో చేస్తూ ఉన్నారు. వారు కూడా ఈ సత్యాన్ని గ్రహించి, తండ్రి మీరు చేసిన క్రీస్తు బలియాగం ద్వారా ఆయనకు విధించిన ఆ యొక్క శిక్ష ద్వారా మీరు అనుగ్రహించిన ఉచితమైన రక్షణ భాగ్యమును ప్రతి ఒక్కరూ పొందుకునే కృప దయచేయండి. క్రీస్తు మరణము ఒక సులకనైన కార్యం కాదు, కానీ అది ఎంత ఉన్నతమైనదో, ఆ మరణంలో ఎన్ని కార్యాలు మీరు చేశారో అది గ్రహించే భాగ్యము విన్న మీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి. ఆ బలియాగం ద్వారా జరిగిన ప్రతి విధమైన మేలు, ఆశీర్వాదము ప్రతి ఒక్కరూ పొందుకునే కృప అనుగ్రహించండి. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, ఈ గ్రూపులో చేరి ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి, వారిని దీవించి ఆశీర్వదించండి. అలాగే రాబోయే నూతన సంవత్సరంలో ప్రారంభించబడే తండ్రి ఆ యొక్క ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో అనేకులు చేరుటకు, అనేకులు చేర్చబట్టుకు, అనేకులు తమ్మును తాము సిద్ధపరచుకున్నట్టు కృప దయచేయండి. అది మీ మహిమార్థమై మీకు ఘనతకరంగా, మీకు మహిమకరంగా చెల్లించబడు కృప, అట్టి భాగ్యం, అట్టి ధన్యత ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మీ కృప చేత మీరు దీవించి ఆశీర్వదించండి. తండ్రి మీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా గొప్ప తండ్రి మీరు కనికరించండి. అలాగే ఈ కార్యక్రమం అంతటిని నిర్వహిస్తున్న మా సహోదరుని రవి గారిని, అలాగే ఆయనకిచ్చిన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. తండ్రి గ్రూపులో ఇంకా ఎందరైతే ఉన్నారో వారందరికీ కావలసిన శక్తిని, బలమును, ఆరోగ్యమును, విశ్వాసమును, తగిన సిద్ధపాటును మీరు అనుగ్రహించి మీ కృపచేత దీవించమని, ఈ కార్యక్రమమును దినదినము వర్తిల్ల చేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.